హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పవినాస్ వ్లాగ్స్. నేను మీ చిట్టి అమ్ములనండి. ఇది ఏంటా అని చూస్తున్నారండి, వర్ణోక మసాలా ఉప్మా అండి. దీన్ని బియ్యంలో ఉప్మా అని కూడా, ఉప్పిండి అని కూడా అంటారండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా పాన్ పెట్టి అందులో 2 కప్పుల రవ్వ వేసుకుని దానిని దోరగా వేగించుకోవాలండి. ఈ రవ్వను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చండి. రేషన్ బియ్యం ఉంటాయి కదండి, వాటిని కడిగి ఎండలో ఆరబెట్టి వాటిని రవ్వలా మిక్సీ చేసుకునండి వేయించుకుని ఉంచుకుంటే పురుగు పట్టకుండా ఉంటుందండి. ఇప్పుడు మనము స్టవ్ పైన గిన్నె పెట్టి ఆయిల్ వేసుకుని శనగపప్పు, ఆవాలు, జీడిపప్పు, కరివేపాకు వేసి కొద్దిసేపు వేగించి దానిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటాలు కూడా వేసి సరిపడగా ఉప్పు వేసి వేగించుకోవాలండి. ఈ టమాటాలు మగ్గేంత వరకు ఉంచుకొని తర్వాత అండి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకోవాలండి. నేను మర్చిపోయి వాటర్ వేసానండి. కప్పు రవ్వకండి కప్పున్నర వాటర్ వేసుకోవాలండి. మనం 2 కప్పులు రవ్వ తీసుకున్నాం కదండి, అందుకని 3 కప్పులు వాటర్ వేసుకున్నాం అండి. ఈ నీళ్లు మరిగేదాకా ఉంచి మరిగిన తర్వాత దానిలో మనం వేయించుకున్న రవ్వ ఉంది కదండి, అది వేసి ఒకసారి కలిపి మూత పెట్టి 10 నిమిషాలు ఉంచుకోవాలండి. దీన్ని ఒకసారి కలిపండి. చివరగా కొత్తిమీర వేసుకొని దించేసి ప్లేట్లో వేసుకొని నిమ్మకాయ పిండుకొని తింటేనండి బిర్యానీ కన్నా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. దీనిని మార్నింగ్ టిఫిన్గా కానీ నైట్ డిన్నర్గా కానీ చేసుకుని తినొచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. గంట కొట్టడం మర్చిపోకండి.